హ్యాపీ దివాళీ! అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈ దివాళీ మా ఇంట్లో కొంచెం స్పెషల్. ఎందుకంటే మా అక్క కూతురు పున్ను ఉంది కదా, తన ఫస్ట్ దివాళీ కూడా. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. వైజాగ్లో హుద్హుద్ వచ్చాక అసలు క్రాకర్స్ అనేదే మేము కాల్చడం మానేసాము. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ ఈ ఇయర్ మేము క్రాకర్స్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇయర్ చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ స్టాల్స్ పెట్టారు. గ్రౌండ్స్లోని ఏయూ గ్రౌండ్స్, ఎంవిపి గ్రౌండ్స్ చాలా స్టాల్స్ పెట్టారు. అండ్ మేము కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాం. ఇదిగో మా గ్యాంగ్ కూడా చాలా రెడీగా ఉన్నారు క్రాకర్స్ కాల్చడానికి. తమ్ముడు, అన్నయ్య, బావ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. పున్ను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, బికాజ్ లైటింగ్స్ అది తనకి ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అనమాట. కానీ అబ్బా అసలు ఆ రెడ్ కలర్ ఎందుకు తెచ్చామా అనుకున్నాం. ఎంత స్మోక్ అంటే అనవసరంగా మేము పొల్యూషన్ చేస్తున్నామేమో అనిపించింది. బట్ ఆఫ్టర్ సో లాంగ్ కదా, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. క్యూటీ పై వచ్చేసింది. పాపం దానికి ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న కాకృతి తీసుకొచ్చాం. అస్సలు భయపడలేదు, భయపడుతుంది అనుకున్నాం. బాగా ఎంజాయ్ చేసింది, అసలు ఏడవలేదు. కానీ అసలు చాలా షాక్లో ఉందన్నమాట, ఏం జరుగుతుంది అని. చూసారా ఎంత బాగా పట్టుకుందా. అసలు బాగా భయం వేసింది, దానికి మాత్రం ఇంత భయం లేదు అసలు. క్రాకర్స్ లాస్ట్కి వచ్చేసినాయి. 1000 వాళ్ళ ఒక్కటి మిగిలి ఉంది. అందరూ నేమ్ పెడతా అంటే కొట్టుకుంటే ఒక్కటే ఉంది మాట, ఒక్కటే తెచ్చుకున్నాం, ఎక్కువ తెచ్చుకోలేదు. అండ్ సరే ఇట్లా అందరూ పట్టుకొని పెడదాము, అందరూ పెట్టినట్టు ఉంటుంది కదా అని ఇట్లా ప్లాన్ చేసాం. అస్సలు వామ్మో అన్ఎక్స్పెక్టెడ్. పాపం మా ఆపోజిట్లో ఒక అంకుల్ ఉంటారు. సారీ అంకుల్, అతని షర్ట్ మీదకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ చెప్పాం ఇట్లా పెడతాము, ప్లీజ్ లోపలికి వెళ్ళండి అని. బట్ వినలేదు. ఇంకా అందరూ అలసిపోయారు పాపం. క్రాకర్స్ అన్నీ అయిపోయాక, క్రాకర్స్ అయ్యాక ఎంత చెత్త అయిపోయిందంటే రోడ్ అంతా అంత చెత్త అయిపోయింది. ఒక లుక్ వేసుకుందామని చెప్పి అట్లా నడిచాము. మా తమ్ముడు పాప్స్, ఇంకో తమ్ముడు ఏమొచ్చి అగ్గిపెట్టెతో. సో అట్లా ఆడుకుంటూ వి జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ రోడ్స్. అండ్ ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ అవర్ దివాళీ ఈస్ డన్. హ్యాపీ దివాళీ గైస్. దివాళీ అయిపోయాక 5th డేకి నాగుల చవితి చేస్తారు. బట్ ఈ ఇయర్ ముహూర్తం సంథింగ్ ఏదో అయ్యి 6th డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ హంటింగ్ జరుగుతుంది. వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. వేప చెట్టు ఉండాలి, దానికి అటాచ్డ్ పుట్ట ఉండాలి, అప్పుడే వాళ్ళు పూజ చేస్తారు. ఒక సైడ్ మా అత్తయ్య, ఒక సైడ్ మమ్మీ, ఒక సైడ్ పిన్ని. సో ఇవి ప్రసాదాలు మస్ట్ మాట. ఎవ్రీ ఇయర్ మాకైతే 2 ఆప్షన్స్, ఒకటి కంబాలకొండ లేకపోతే జూ, రెండు ఆపోజిట్గానే ఉంటాయి. సో ఏది క్యూ తక్కువ ఉంటే అది ప్రిఫర్ చేస్తాము. సో ఈసారి మేము వెళ్ళేసరికి కొంచెం కంబాలకొండ ఫ్రీగా ఉంది, సో దీనికి వెళ్ళిపోయాం. ఎవ్రీ ఇయర్ చవితికి ఒక న్యూ టవల్ కామన్, నాగుల టవల్ అంటారు. ఇది ఖచ్చితంగా కావాల్సిందే.
అబ్బా వాతావరణం మారిపోద్దంట. ఇదంతా అయిపోయాక ఫ్యామిలీలో ప్రతి పర్సన్ వెళ్ళి మిల్క్, ఎగ్ మమ్మీ ఒక ప్రసాదం చేస్తారు నువ్వులతోటి. అది పుట్టలో 3 టైమ్స్ వేయాలన్నమాట. ఇన్ కేస్ అయ్యర్ ఎవరైనా పూజకి మిస్ అయితే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ బదులు మనం ఎగ్, మిల్క్ 3 టైమ్స్ వేస్తాం. సో వాళ్ళు వేసినట్టే అవుతుంది. మిల్క్, ఎగ్ ఇవన్నీ అయిపోయాక లాస్ట్లో అందరూ ఆ పుట్టకి పూజ చేసాం కదా, సో మట్టి తీసుకొని మన చెవికి రాసుకోవాలి. సో అలా రాసుకుంటే మంచిది. లేకపోతే ఏమవుతలేప్ప అన్నీ ఆయన దగ్గర పెట్టాము. ఆయన చిన్నపాటికి మనం తినేవాళ్ళు ఏం లీలా 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 ఎందులో కదా లోపలికి పైన అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. లోపలికి పోతే ఎందుకు తీసుకోవాలి అన్ని సూపర్ నెల శరీరం అన్ని కొద్దిగా ఆడికి ఒక గుడ్డు కూడా బాగుంది. కంపల్సరీ మాట ఇయర్కి ఎలా రాసుకోవాలి మట్టిని. సో మన చెవులు బాగా పనిచేస్తాయి. కోతికి చెప్పద దొరికితే ఎలాగో. డాడీ తెచ్చాడు నిన్న. అమ్మి చెప్పు మళ్ళీ. ఇది మరీ నా కరువులో కాంతారావు లాగా. కరువుముఖ కాదు అది, ఇందాక దేవుడికి అయ్యే ముందే ఇచ్చేస్తానండి. అది ఎప్పుడు తింటారు. కరువు కాంతారావు అది. మరి మరి కరువులో ఉన్నాడు తినకూడదు. ఇంకో కాంతారావు వచ్చింది. మీకు పెద్ద కూతురు కంటే చౌక్ పెట్టలేదంటమ్మా. మమ్మీ బిడ్డ కట్టేస్తుంది. రచన ఏంటిది? నాకు కట్టలేదా మామ? నాకు కట్టలేదే. కొంచెం ఏమా నువ్వు ఇప్పుడు నువ్వు దండం పెట్టుకో, దండం పెట్టుకో. వీడియో తీస్తున్నావా? చూడు గంట
భలే కూర్చుందా. తెలియట్లేదు అలాగా మామూలుగా ఏదో మామూలుగా కూర్చున్నట్టుంది. పోతుంది మళ్ళీ కాయ అన్నీ ఉండి అన్నీ ఉంటే దాన్ని దానికి తెలియాలి తిరగాలి. కాయండి పోతుందంటే కందూరు చెట్టు మాత్రం చెప్పు నువ్వేం చెట్టు చెప్పు. అదంటే వేగాయ చెట్టు వేగాకు ఎక్సలెంట్ ఆన్సర్. వేగాకు ఏమి రేగి రేగంటే కొండరాయి కొండ రేగిదా పొట్ట వేగ కొండ వేగ ఏదో ఒకటి కదా. ఇది మన రేగి కాదు కొండ ముచ్చి రేగి కొండ ఏంటది? కొండ ముచ్చి. కంబాలకొండ ఒక పిక్నిక్ స్పాట్ కూడా. సో ఇప్పుడు కార్తీక మాసాలు అవుతున్నాయి కదా, చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడికి. అండ్ మేము కూడా ఫుడ్ తెచ్చుకొని ఆ రోజు మంచిగా స్పెండ్ చేసాం ఫ్యామిలీ అంతా. పున్ను వాళ్ళ అమ్మ పున్ను వదిలేసి తింటుంది. మోస్ట్లీ ఇలా అందరం కలిసినప్పుడు నేనైతే ఫుడ్ నా చేత్తో తిన్ను. మమ్మీ అయినా అత్తయ్య అయినా పిన్ని అయినా ఎవరో ఒకరు తినిపించేస్తూ ఉంటారు. మా అత్త తినిపిస్తుంది ఈసారి. పర్ఫెక్ట్ పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది, బోటింగ్ ఉంది. కోవిడ్ తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ కానీ చిల్డ్రన్స్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. ఫ్యామిలీ అంతా మంచిగా ఒక పర్ఫెక్ట్ టైంని స్పెండ్ చేసి వి జస్ట్ ఎండెడ్ ద డే. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ రాక్షసి. బాయ్ బాయ్.